హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఉదయం 8 గంటల వేళ వేణుగోపాలరావు గారు తోట వైపు వరండాలో కూర్చుని ఉన్నారు. అనంత్, లావణ్య కూడా అక్కడే ఉన్నారు. వరండా దిగువన రాధ మార్నింగ్ ఎక్సర్సైజ్గా స్కిప్పింగ్ ఆడుతోంది. 1, 2, 3, 4 అంటూ వేణుగోపాలరావు గారు లెక్క పెడుతూనే ఓ గంట మధ్యలో దూరంగా మాలి మొక్కలకి నీరు సరిగ్గా పోస్తున్నాడో లేదో పరీక్ష చేస్తున్నారు. నౌకరు ట్రేతో కాఫీ, బ్రెడ్, బిస్కెట్స్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడే స్నానం చేసి మల్లెపూ లాంటి బట్టలు ధరించిన లావణ్య అరవిచ్చిన మల్లె మొగ్గలా ఉంది. ఈ మధ్య జేమ్స్తో పరిచయం పెరిగిన తర్వాత లావణ్యలో ఒక విధమైన మార్పు వచ్చింది. కొద్ది రోజుల క్రిందట ఆ కళ్ళల్లో కనిపించే విసుగు, చిరాకు మాయమైనాయి. లావణ్య ఇప్పుడు అందరితో ఆదరంగా, ఆపేక్షగా, అతి మర్యాదగా ప్రవర్తిస్తోంది. నౌకర్ తెచ్చిన కాఫీని పాట్లోంచి కప్పుల్లో నింపి తండ్రికి, అనంత్కి ఇస్తుండగా ఇంతలో విజయ్ వచ్చాడు. రారా విజయ్, రారా. విజయ్ని చూడగానే ఆదరంగా ఆహ్వానించారు వేణుగోపాలరావు గారు. అన్నగారిని చూడగానే అనంత్ ముఖం తిప్పుకుని పూర్తిగా లావణ్యకి అభిముఖంగా తిరిగి కూర్చున్నాడు. విజయ్ అక్కడికి రాగానే ఎటూ చూడకుండా స్కిప్పింగ్ ఆడుతున్న రాధ దగ్గరకు వెళ్ళాడు. రాధ స్కిప్పింగ్ ఆపేసి విజయ్ దగ్గరకు వచ్చింది. విజయ్ రాధని 2 చేతులతో పైకెత్తి ఆ బుగ్గ ఈ బుగ్గ గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. రెప్ప వాల్చకుండా తల తిప్పి చూస్తూ వాళ్ళిద్దరిని గమనిస్తోంది లావణ్య. ఇదివరకైతే లావణ్య మనసు ఈర్ష్యతో బగ్గుమనేది. మంచి గంధం చెక్క లాంటి బిగువు, ఆ రంగుగల శరీరంతో సమున్నతంగా పొడగరిగా కనిపించే విజయ్ విగ్రహం పట్ల లావణ్యకి ఈ లోకంలో పట్టలేనంత ఆకర్షణ ఉంది. ఆంతర్యంలో అతను తనకు భర్త కావలసిన మనిషి అనే జ్ఞాపకం అవలేదు. అనే ఆశాభంగం విజయ్ని చూసినప్పుడల్లా బగ్గుమని అంతెత్తున మంటల్లా లేచేవి. ఇప్పుడిప్పుడు జేమ్స్ పరిచయంతో అతని సాన్నిహిత్యం లభించడంతో లావణ్యకి విజయ్ని చూసినా ఏమీ అనిపించడం లేదు. ఆ జ్ఞాపకం అంతగా బాధించడం లేదు. విజయ్ రాధని దింపి వేణుగోపాలరావు గారి వైపు వచ్చాడు. ఏమిటి గొడవ? విజయ్ని కూర్చోమన్నట్టు చూపిస్తూ అడిగారాయన. వాడినే అడగండి, చిరునవ్వుతో అన్నాడు విజయ్. వేణుగోపాలరావు గారు అనంత్ వైపు చూశారు. అనంత్ శపథం చేస్తున్నట్టుగా జవాబిచ్చాడు. తను ఎవరినైతే మంచి మర్యాద మర్చిపోయి అవమానించాడో ఆ పిల్లని నా భార్యగా చేసుకుంటే తప్ప మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. నేను అనేవాడిని ఉండగా ఆ పెళ్లి జరగదు, ఖచ్చితంగా చెప్పేశాడు విజయ్. కారణం ఏమిటో అడగండి మీరు, అన్నాడు అనంత్. వేణుగోపాలరావు గారు విజయ్ వైపు చూశారు. ఆ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆడపిల్లలకి తెలివితేటలు ఉండాలి గాని తెగింపు ఉండకూడదు. డబ్బు కోసం ఆ అమ్మాయి ఏదైనా చేస్తుందనడానికి అనంత్కి కాబోయే మామగారికి అలా ఉత్తరాలు వ్రాయటమే సాక్ష్యం. వాళ్ళ కుటుంబం మంచిది కాదు. ఆ అమ్మాయి తమ్ముడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నట్ట, అన్నాడు విజయ్. ఆ అమ్మాయి చాలా మంచిదండి. విజయ్ రోజా పట్ల చేస్తున్న ఈ అభియోగాలన్నీ నిజమే అయినా అవి కాదని తిరస్కరించడానికి కారణమేమిటో చెప్పలేకపోతూ అన్నాడు అనంత్. అసలు వీడికి మంచివాళ్ళంటూ లేనివాళ్ళు ఎవరైనా కనిపించారేమో అడగండి, అన్నాడు విజయ్. అతని ముఖంలో అణుచుకుంటున్న కోపం, చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి అందరిలాంటిది కాదు. ఎవరిని చూసినా అలాగే అంటే నాకు కావలసిన పిల్లని నేను ఎన్నుకోలేని వాజమ్మని అని అతని ఉద్దేశం. నీ డబ్బు చూసి నీ చుట్టూ చీమల్లా చేరేవాళ్లంతా నీ ఆప్తులు కారని చెప్పడమే నా ఉద్దేశం. నేను తమతో మాట్లాడడం లేదు, నేను తమకి చెప్పడం లేదు. ప్రసంగం శృతిమించుతోందని గ్రహించిన వేణుగోపాలరావు గారు తాను కల్పించుకుంటూ అన్నారు. మీ ఇద్దరూ ఇలా మాటలు పెంచుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఎవరో ఒకరు రెండో వారి అభిప్రాయాన్ని మన్నిస్తే బాగుంటుంది. అనంత్ లేచి నిలబడుతూ ఆవేశంగా అన్నాడు. అమ్మ పోయినప్పటి నుంచి వాడు నాకు చెప్పినవన్నీ వింటూనే వచ్చాను. ఈ ఒక్క విషయంలో నా మాటకి విలువ ఇచ్చి మెదలకుండా ఊరుకోమనండి. అసంభవం. పిన్ని నాకు ముఖ్యంగా చెప్పిపోయింది ఇదే. ఈ మాట విని తీరాలి. మిగతావన్నీ విన్నా వినకపోయినా పర్వాలేదు. విజయ్ కూర్చునే ఖచ్చితంగా తిరస్కరించాడు. అనంత్ హతాశులైన వాడిలా మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. లావణ్యకి ఆ క్షణంలో అనంత్ అంటే అంతులేని జాలి కలిగింది. విజయ్ వైపు చూస్తూ మందలింపుగా అంది. ఏమిటి విజయ్ నీ మొండి పట్టుదల? అనంత్ ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్ట. ప్రేమ? విజయ్ కంపరంగా చూశాడు. ఏవగింపుగా అన్నాడు. ప్రేమ? ఈ శతాబ్దంలో మీలాంటి వాళ్ళంతా కలిసి దాన్ని చెప్పలేనంత కంపుగా, అసహ్యంగా చేశారు. ఇదివరకు సమర్థులు, వ్యక్తిత్వం గల వాళ్ళ మధ్య ఎంతో దివ్యంగా, అపురూపంగా ఉండే ఆ విషయం ఇప్పటి వాళ్ళ బలహీనతలకి, కోర్కెలకి అదో బురక అయిపోయింది.
లావణ్యకి విజయ్ అన్న మాటలు మర్మాత్మకంగా తగలటంతో మొహం ఎర్రబడగా తలదించుకుని మాట్లాడకుండా కాఫీ కలపసాగింది. వేణుగోపాలరావు గారు మధ్యవర్తిత్వం తన జీవితంలో మొదటిసారిగా ఫలించలేదు. అనంత్ తన అభిప్రాయం సడలించుకోలేదు. విజయ్ రాజీకి రాలేదు. ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉండిపోయారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఈ అభిప్రాయ భేదం సమసిపోయే వరకు అనంత్ తన ఇంట్లో ఉండేటట్లుగా వేణుగోపాలరావు గారు ఏర్పాటు చేశారు. ఇది ఫ్రెండ్స్, పెద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.